నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ బెయిల్ ఇచ్చిన 16 గంటల లోపలే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఛాలెంజ్ చేసింది. ఆ బెయిల్ని రద్దు చేస్తూ స్టే కొనసాగించాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో జ్యుడిషియరీ మీద మనం మాట్లాడకూడదు కాబట్టి ఆమె ఎందుకు ఆ రకంగా తీర్పు ఇచ్చింది ఇవన్నీ కూడా ఇప్పుడు అందులోకి నేను పూర్తిగా వెళ్ళటలేదు. కాకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురించి మాత్రం చాలా మాట్లాడుకోవాలి. కేజ్రీవాల్ కొన్ని రోజుల కిందటే ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయికి ఇంటర్వ్యూ ఇస్తూ కేజ్రీవాల్ కరెక్ట్ అంటే ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా హానెస్ట్ కాదన్నట్టే కేజ్రీవాల్ రాజ్దీప్తో నన్ను జైలుకు పంపిస్తున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను, నేను జైలుకి వెళ్తుంది ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడడానికి. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు స్వతంత్రం కోసం. ఇప్పుడు నేను జైలుకి వెళ్తున్నాను ఈ దేశాన్ని కాపాడటం కోసం అంటూ కూడా రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైలుకి వెళ్ళే కొన్ని రోజుల ముందు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతేకాకుండా ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే ఆర్టీఐ నుంచి కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఆర్టీఐలో కేజ్రీవాల్ 44.5 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ ఆయన బంగ్లా రెనోవేషన్కి వాడుకున్నారని, 100 కోట్ల పైన వక్ఫ్ బోర్డుకి ఇచ్చారని, అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆయన దాదాపు 2012 నుంచి 2022 దాకా 4200% ఎక్కువ వాడుకున్నారని, 4 లక్షల జీతం ఆయన ప్రతి నెల కూడా తీసుకుంటారని. సో అసలు ఈయన అధికారంలోకి వచ్చిందంతా కూడా కరప్షన్ నిర్మూలన వీటన్నిటి మీద అధికారంలోకి వచ్చారు. అట్లాగే ఈయన జైలుకి వెళ్ళటానికి కూడా చాలా గొప్పగా అభివర్ణించుకున్నాడు. ఆయనే నేను ఈ దేశాన్ని కాపాడడానికి వెళ్తున్నాను. అయితే చాలామంది ఆపు సపోర్టర్స్ కానీ కొంతమంది కాంగ్రెస్ కూటమి మద్దతుదారులు కానీ కేజ్రీవాల్కి ఎప్పుడైతే రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ మీద ట్వీట్స్ పెట్టుకుంటూ వచ్చారో ఆ ట్వీట్ కూడా ఇదిగో కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి 240 ఎఫెక్టే, కేల్తో అభి షురూ హువా హై అంటూ కూడా పెద్ద ట్విట్టర్లో వాళ్ళంతా కూడా గురువారం రాత్రి చాలా హంగామా చేశారు, టపాసులు కాల్చారు ఆపు మద్దతుదారులంతా కూడా ఢిల్లీలో. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కూడా బీజేపీకి 303 స్థానాలు ఉన్నాయి. కేజ్రీవాల్కి ఎలక్షన్ల సమయంలో బెయిల్ ఇచ్చారు, అక్కడ కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య అది కూడా చెప్తాను. అప్పుడు బీజేపీకి 303 స్థానాలు ఉన్నాయి. మళ్ళీ కేజ్రీవాల్ కోర్టులో సరెండర్ అయినప్పుడు కూడా బీజేపీకి 303 ఉన్నాయి. కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది అని వాళ్ళు సంబరాలు చేసే టైంకి బీజేపీకి 240 ఉన్నాయి. పెద్ద మార్పులు ఏం జరిగినాయి అనేది వాళ్ళే చెప్పాలి. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ హైకోర్టు స్టేనే ఇచ్చింది. ఇంకా డెప్త్కి వెళ్తే కనుక మనం అసలు వీళ్ళంతా కూడా ఎంత నాటకాలు 2015 నుంచి ఇప్పటిదాకా కూడా వీళ్ళు చెప్పిన మాటలకి చేస్తున్న వాటికి ఎక్కడ కూడా పొంతన ఉండదు. గతంలోకి వెళ్ళే ముందు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కి మద్దతుగా ఆతిషి మర్లోన ఆమె చేసిన స్టేట్మెంట్స్ నన్ను బీజేపీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని కొనడానికి ప్రయత్నించారు 20 నుంచి 30 కోట్ల రూపాయలకి అంటూ కూడా ఒక ఏదో సంచలనానికి తెరలేపారనుకుంది. తర్వాత బీజేపీ వాళ్ళే డిఫమేషన్ సూట్ వేశారు. కోర్టు కూడా గట్టిగా బీజేపీ వాళ్ళకి మద్దతుగా నిలబడింది. ఆతిషి మర్లోనానికి కూడా డిఫమేషన్ సూట్ ఫేస్ చేయాలని చెప్పింది. అయినా కూడా ఆమె తీరు ఎక్కడా మారలేదు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఎదుగో ఆయనకి స్వీట్లు తినిపించేస్తున్నారు, ఆయన షుగర్ పెంచేయటానికి ప్రయత్నిస్తున్నారు, ఆయన జైల్లోనే చంపడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఒకటి రేస్ చేసింది. అంతేకాకుండా మళ్ళీ దానికి రెస్పాన్స్ లేకపోతే కొన్ని రోజుల తర్వాత అసలు ఆయన బరువు తగ్గిపోయాడు, ఆయన 4-5 కేజీలు తగ్గిపోయాడు, బరువు పడిపోతున్నాడు, ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు జైల్లో అంటూ కూడా మరి కొత్త కథనానికి తెరలేపింది ఆతిషి మర్లోన. అయితే జైలు అధికారులందరూ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అంతా చూశాక కూడా ఆయన ఇంకా వెయిట్ పెరిగారు, బాగానే హెల్తీగా ఉన్నాడని చెప్పి కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. ఆఖరికి బెయిల్ రావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేసుకోవాలంటే దేశ చరిత్రలో కూడా ఎక్కడా కూడా ఇలాంటి బెయిల్ వచ్చింది లేదు. అలాంటిది ఒక స్పెషల్ కేసు కింద మరి ఎట్లా బెయిల్ ఇచ్చారో ఆ సమయాన ఆయనకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ తర్వాత మళ్ళీ ఆయన జైల్లో సరెండర్ అవ్వాలి. సరెండర్ అవటానికి కూడా
ఆయన కొన్ని పరీక్షలు చేయించుకోవాలి, పెట్ స్కాన్లు, ఈ స్కాన్లు అంటూ కూడా ప్రయత్నించిన కోర్టు అభ్యంతరం తెలిపింది. మళ్ళీ తిరిగి సరెండర్ అయ్యాడు కేజ్రీవాల్. ప్రస్తుతానికి ఇప్పుడు ఢిల్లీలో నడుస్తున్నది ఏంటి? ఢిల్లీలో అంతా కూడా వాటర్ క్రైసిస్, అట్లాగే కరెంట్ క్రైసిస్. వాటర్ క్రైసిస్, కరెంట్ క్రైసిస్. ఈ వాటర్ క్రైసిస్ని అంతా కూడా ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో జల్కి దానికి సంబంధించి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. కానీ ఆతిషిమర్లోన సానుభూతి పొందడం కోసం, అట్లాగే బీజేపీ మీద నెపం పెట్టడం కోసం శుక్రవారం నాడు ఆమరణ నిరాహార దీక్షకని కూర్చున్నారు. ఆమరణ నిరాహార దీక్ష కూడా ఆవిడ చెప్తున్న కారణం ఏంటంటే, హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీళ్లు రావట్లేదు, హర్యానా ప్రభుత్వం మాకు కావాల్సినంత నీళ్ళు ఎక్కడా పంపించట్లేదు, బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ వాళ్ళు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద, ఢిల్లీ ప్రజల మీద ఆగ్రహంతో ఉన్నారంటూ కూడా ఆమె మళ్ళీ ఒకసారి సానుభూతికి ప్రయత్నిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇదే విషయాన్ని జూన్ 12వ తారీఖు సుప్రీంకోర్టు చాలా గట్టిగా ముట్టుకే వేసింది. ఆతిషి మురళీని అప్పుడు అఫిడవిట్ వేస్తే సుప్రీంకోర్టు జూన్ 12 నాడు క్లియర్గా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రసన్న వీళ్ళిద్దరూ చెప్పారు, హర్యానా నుంచి మీకు రావాల్సినవన్నీ వస్తున్నాయని. మీరు ముందు అసలు ఈ వాటర్ ట్యాంకర్ మాఫియా 53% వాటర్ ట్యాంకర్ మాఫియాకి వెళ్తుంది, 47% ఇక్కడికి వస్తుంది. ఆ 47%లో కూడా లీకేజీలు అన్నీ ఉన్నాయి. సో ముందు మీరు చూసుకోండి ఢిల్లీ ప్రభుత్వం, హర్యానాకి అక్కడ చేయాల్సిన అవసరం లేదు, హర్యానా సక్రమంగానే పనిచేస్తోంది. హర్యానా నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి రావాలి, హిమాచల్ ప్రదేశ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూసుకోండి తప్ప హర్యానా నుంచి అంతా క్లియర్గా ఉంది అని చెప్పారు. అంతేకాకుండా వాటర్ ట్యాంకర్ మాఫియానంతా కూడా మీరు కట్టుదిట్టం చేసుకోండి, అయినా ఆతిష్మర్లోనే మీరు కాదు కేసు వేయాల్సింది, ఢిల్లీ దీనికి సంబంధించిన వాళ్ళు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది. అయినా కూడా ఎక్కడా మార్పు లేదు, ఏమీ లేదు. అసలు మనం 2015లో అరవింద్ కేజ్రీవాల్ ఆయన స్థాయికి మించి ఇచ్చే స్టేట్మెంట్లు అన్నీ కూడా ప్రజలు ఎవరూ మర్చిపోరు. నేను ఒక వీడియో ప్లే చేస్తాను. 2015లో ఆయన ఢిల్లీలో కావలసినంత నీళ్లు ఉన్నాయి, ఎంతో వాటర్ ఇది ఉంది, అసలు వాటర్ కొరత అనేదే రాదు. ఇంగ్లాండ్తో జర్మనీతో పోల్చుకున్నారు, అక్కడ ఎందుకో ఇన్ని బకెట్లు వాటర్లు ఇస్తారు, ఇన్ని బకెట్లు వాటర్ ఇస్తారు. మన ఢిల్లీకి దానికి 3 రెట్లు వాటర్ ఉంది. ఢిల్లీలో ఎక్కడా కూడా నీటి కొరత అనేది లేదు, రాదు అంటూ కూడా ఆయన స్పీచ్లు ఇంకా వీడియోలన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఆ వీడియో నేను కూడా ప్లే చేస్తున్నాను. ఆ వీడియోలో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు ఎప్పటికీ కూడా నీటి కొరత రాదని. అదే కేజ్రీవాల్ కరెక్ట్గా 9 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అదే ప్రభుత్వం ఉంది, నీటి కొరతతో అల్లాడుతున్నారు ఢిల్లీ ప్రజలు. दिल्ली के अंदर पानी की कमी नहीं है. Delhi produces 840 million gallons of water every day and Delhi has a population of 1.5 crores. It comes to 220 liters per capita per day. 220 liters means 11 buckets of water for every single citizen in Delhi. Germany produces 150 liters per capita per day. England produces 150 liters per capita per day. Still those people get 24-hour water supply in their homes. Delhi produces 220 liters per capita per day. Still we don't get water in our homes. So हमने राइट टू इन्फॉर्मेशन में आके एप्लीकेशन डाली गवर्नमेंट को कि दिल्ली का पानी जा कहाँ रहा है. तो वहां से जवाब आया कि 50% दिल्ली का पानी लीक हो रहा है. That means about 420 million gallons of water is leaking every day. 420 million gallons पानी अगर रोज दिल्ली की सड़कों पे आ रहा है. हमने कहा जी 3 दिन में तो बाढ़ आ जानी चाहिए दिल्ली के अंदर, पर दिल्ली की सड़कों पे तो पानी दिखाई नहीं देता. तो उनका जवाब आया कि अंडरग्राउंड पाइपलाइन लीक कर रही है. So हमने कहा अगर अंडरग्राउंड पाइपलाइन लीक कर रही है तो Delhi's water table should rise. That is also not happening. Delhi's water table is also going down. So where is this water going? So हमने जांच करने पे पता चला that there is a huge mafia that is operating in Delhi. That is called tanker mafia. There are 1,500 water tanker companies operating in Delhi. So it's a 1,000 crore business of tanker mafia that is going on. And who owns these 1,500 companies? It's all MLAs from all political parties. तो जब तक इस देश की राजनीति साफ नहीं की जाएगी तब तक आपके घर में पानी नहीं आने वाला. ఇంకో పక్క కరెంటు కోత లేదు ఎక్కడా కూడా ఢిల్లీలో అంటూ ఆతిష్ మెర్లోన రోజుకి 6-7 సార్లు ట్వీట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ సంజయ్ మాట్లాడుతుంటేనే ప్రెస్ మీట్లో కరెంటు పోయింది. దానికి ఆమె బిత్తరిపోయింది, గొక్క తిప్పుకోలేకపోయింది, సమాధానం చెప్పలేకపోయింది. ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఇదే కేజ్రీవాల్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మీకు నీళ్లు కావాలంటే లాతూర్కి మేము ఢిల్లీలో నుంచి మేము సప్లై చేస్తాము, ఢిల్లీలో మా ఆమ్ ఆద్మీ పార్టీ రెడీగా ఉంది, మీకు ఎంత నీళ్లు కావాలి లాతూర్కి అంటూ కూడా ఈయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద మాట్లాడడం, తన రాష్ట్రాన్ని చూసుకోలేకపోయాడు, అలాంటిది వేరే రాష్ట్రాలకి సప్లై చేస్తానన్నప్పుడు ఏ రకంగా చెప్పాడన్నది ఢిల్లీ ప్రజలే ఆలోచించుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్కి ఈ నాటకాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆతిష్ మెర్లోనేకి వీళ్ళందరూ ఈ నాటకీయ పరిణామాలు ఇవేం కొత్త కాదు. అరవింద్ కేజ్రీవాల్ ఆతిష్ మెర్లోనే జైల్లోంచే ఎట్లా ట్వీట్ చేశాడు ఏంటి అనే ఎంక్వైరీ జరిగే లోపలే జరుగుతుంది. ఇంకా మళ్ళీ తిరిగి శుక్రవారం నాడు ఆతిష్ మెర్లోనా నిరాహార దీక్షలో కూర్చుందని తెలియగానే ఢిల్లీ ప్రజలందరూ కూడా నీతోనే ఉన్నారు ఆతిష్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశాడు. అసలు దీనికి అంతటికీ కారణమే అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో వాటర్ ట్యాంకర్ మాఫియా ఇవంతా కూడా నడుస్తూ వచ్చింది. ఇంకొకటి హర్యానా నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన నీరుని చాలా తెలివిగా ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో ఉన్న బీజేపీ పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాలి వంటి అంటుంది. కానీ అసలు ఢిల్లీలో వీళ్ళు చేసిన లీకేజీలు, వీళ్ళు చేసిన ట్యాంకర్ మాఫియాలు ఇవన్నీ కూడా ఎక్కడికా బయటికి రానియకుండా, అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మీద లేదా కేంద్రం మీద ఒక నెపం నెట్టడానికే తప్ప ఈ నిరాహార దీక్షలు ఇవన్నీ కూర్చుండడం మరొకటి ఏది కాదు. ఎందుకంటే వాళ్ళ తప్పుని బయటికి రానియకుండా, మీడియాలో రానియకుండా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నదే ఆమ్ ఆద్మీ పార్టీ, ముఖ్యంగా కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్, ఆతిషి మెర్లోనా. మనకందరికీ తెలుసు ఈ కేసు ఢిల్లీ లిక్కర్ కేసుతోనే కాదు ఆగేది, ఇంకా చాలా నడుస్తున్నాయని. ఆ ధనమంతా కూడా గోవా ఎలక్షన్లో బ్లాక్ మనీ ఖర్చు పెట్టారంటూ కూడా సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ చెప్తోంది. అంతేకాకుండా పంజాబ్లో ఎలక్షన్స్కు ఉపయోగించారన్న దానికి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తోంది ఈడీ. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ కూడా ఉంది, దానికి కూడా సరైన ఆధారాల కోసం ట్రై చేస్తున్నాము, ఇంకొంత సమయం కావాలని చెప్పి ఈడీ వీళ్ళందరూ సిబిఐ చెప్తున్నారు. ఈ కేసులన్నిటి నుంచి తప్పించుకోవటానికి, ఢిల్లీ ప్రజల్ని డైవర్ట్ చేయటానికి, అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సానుభూతికి వీళ్ళు చెప్తున్నది చేస్తున్నది ఈ నాటకం అంతా కూడా ఢిల్లీలో వాటర్ క్రైసిస్, దీన్ని తీసుకొని వెళ్ళి హర్యానా రాష్ట్రం మీద లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద నెట్టడానికే తప్ప తప్పు మొత్తం ఒకవేళ ముందుకు చూపిస్తే 3 వాళ్ళ వైపే ఉన్నాయన్నట్టు దీనికంతటికీ పూర్తి కారణం ఆమ్ ఆద్మీ పార్టీయే. కరప్షనే లేకుండా చేస్తాము, అవినీతి రహిత పాలన అంటూ కూడా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రోజు రోజుకి అవినీతిలో కూరుకుపోతూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసుల మీద కేసులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఆతిషి మెర్లోనా లాంటి వాళ్ళు ఇలాంటి సత్యాగ్రహాలు ఇవన్నీ చేసి ప్రజల సానుభూతిని పొందటానికి ప్రయత్నిస్తే ఎక్కడా కూడా ప్రజల నుంచి మద్దతు రాదన్నది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.